సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు మార్కెట్ వీకెండ్ రౌండ్ అప్. సో ఏంటి, గడిచిన ఈ వారం అంతా కూడా మార్కెట్లు బాగా తడబాట్లకు గురయ్యాయి. ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ అంతా కూడా మార్కెట్లు మంచి పెర్ఫార్మెన్స్ వచ్చాయి. బట్ ఎందుకో లాస్ట్ 1 వీక్ నుంచి కూడా కొంత వాల్టాలిటీ, కొంత ఫ్లక్చువేషన్స్ కూడా చూసాము. అయితే శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ విషయానికి వస్తే 25,356 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 82,890 వద్ద శుక్రవారం సాయంత్రం 3:30 గంటలకి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. సో ఏంటి అసలు ఈ వీక్ అంతా మార్కెట్ లో ఏం జరిగింది? అసలు వాలటిలిటీ అయితే చాలా ఎక్కువగా కనిపించిందండి. ఒక్కసారిగా మార్కెట్స్ కొంచెం ఈ వీక్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం నెగిటివ్ గా స్టార్ట్ అయ్యాయండి. అంటే 25,000 ఏదైతే మనకి నిఫ్టీ సైకలాజికల్ సపోర్ట్ అనుకుంటున్నామో అది కూడా బ్రేక్ చేసి ఒక్కసారిగా 24,900 వరకు కూడా రీచ్ అయింది. సో ఏంటి ఇంత నెగిటివ్ గా అనేటప్పటికీ మళ్ళీ నిన్న ఎగ్జాక్ట్లీ థర్స్డే 12th సెప్టెంబర్ మనకి చాలా పాజిటివ్ గా అంటే లాస్ట్ 1 అవర్ లో మార్కెట్స్ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ నిన్న అయితే థర్స్డే రోజు అయితే బాగా రికవర్ అయ్యి, సో ఆల్ టైమ్ హై అండి. ఈ వీక్ అయితే ఆల్ టైమ్ హైని అయితే నిఫ్టీ నమోదు చేయగలిగింది. సో ఆల్ టైమ్ హై ఇప్పటికీ 25,433 నిఫ్టీ అండి. అండ్ సెన్సెక్స్ 83,000 కూడా రీచ్ అయింది. 83,116 ఈజ్ ద ఆల్ టైమ్ హై ఫర్ సెన్సెక్స్. సెప్టెంబర్ 12 గురువారం రోజు అవునండి, ఇది ఆల్ టైమ్ హై మనకి 12th సెప్టెంబర్ లో ఇదైంది. ఈ రోజు అయితే కొంచెం ఫ్లాట్ గా మార్కెట్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. సో ఒక్కసారిగా ఈ సెప్టెంబర్ ఈ 12th థర్స్డే రోజు ఇంత పాజిటివ్ గా మార్కెట్స్ ఒక్కసారి లాస్ట్ 1 అవర్ లో పాజిటివ్ గా రావడానికి మనం కారణాలు చూసుకుంటే, యూరోపియన్ మార్కెట్స్ నుంచి రేట్ కట్ ఇంట్రెస్ట్ ని మేము కట్ చేస్తున్నాము అని ఎప్పుడైతే పాజిటివ్ న్యూస్ వచ్చిందో ఇమీడియట్ గా మార్కెట్స్ అనేవి ఒక్కసారిగా ఈ విధంగా ఒక 600 పాయింట్స్ 500 పాయింట్స్ రికవరీ అనేది మనకి కనిపించిందండి ఆ పాజిటివ్ న్యూస్ తో. సో ఇప్పుడు అన్ని ఎకానమీస్ ఐదర్ ఇట్ ఈస్ యుఎస్ మార్కెట్స్ అయితే నెక్స్ట్ వీక్ లో మనకి రేట్ కట్ కనబడిపోతుంది. అలానే యూరోపియన్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది ఇంట్రెస్ట్ రేట్ కట్ వస్తుందని. ఆ తర్వాత మనకి జపాన్ మార్కెట్స్, ఆ తర్వాత నెక్స్ట్ ఇలా అన్ని మేజర్ మార్కెట్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం అనేది ప్రాక్టికల్గా స్టార్ట్ అయిపోయింది. సో దానివల్ల మార్కెట్స్ అనేవి మనం పాజిటివ్ జోన్లోకి వచ్చినట్టుగా కనిపిస్తుందండి. బట్ సపోర్ట్ అయితే మనకి 25,000 24,900 800 దగ్గర మంచి సపోర్ట్ అయితే మార్కెట్కి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మన లెవెల్ చూసుకున్నట్లయితే ఎనీహౌ 25,400 పైనే మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ కుడ్ బి 25,500 25,800 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్. ఇదే కానీ పాజిటివ్ మూమెంట్ మనకి నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అయితే ఇమీడియట్లీ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి 25,550 అక్కడైతే కనిపిస్తున్నాయి. సో సెబీ చైర్పర్సన్ మీద కానివ్వండి, ఆమె భర్త మీద కానివ్వండి, ఎప్పటికప్పుడు కొత్త కొత్త అలిగేషన్స్ తెర మీదకి వస్తూనే ఉన్నాయి. ఏంటి అసలు దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటారు? సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవ్రీ వీక్ ఒక కొత్త అలిగేషన్స్ తో వస్తున్నాయండి. సో ఇప్పుడు ఈ వీక్ లో లాస్ట్ వీక్ లో వచ్చిన అలిగేషన్స్ ఏంటంటే, ఆమె సెబీ మెంబర్ గా ఉంటుండగానే కొన్ని కార్పొరేట్స్ దగ్గర నుంచి కొన్ని కంపెనీస్ దగ్గర నుంచి కొంత ఇన్కమ్ ని ఆమె ఎర్న్ చేసింది, అది కూడా క్రోర్స్ లో అని చెప్పి కొత్త అలిగేషన్స్ వచ్చాయండి. కంపెనీస్ లైక్ M&M కానీ, లేకపోతే ICICI, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, పిడిలైట్ ఇలాంటి కంపెనీస్ దగ్గర నుంచి ఆమెకి ఫేవరబుల్ అమౌంట్ అనేది తను కొంచెం ఎర్న్ చేసింది అనేది అలిగేషన్స్ అండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే తను ఇంకా వీటి మీద ఏమి స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు, దాన్ని ఇంకా ఖండించడం అనేది ఇంకా మనకు కనిపించడం లేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఇంకా ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు కనిపిస్తుందండి. ఆల్రెడీ ఒక ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయింది. సో షీఈస్ జస్ట్ నౌ టేకింగ్ సమ్ పాజ్ ఆన్ కమెంటింగ్ ఆన్ దీస్ అలిగేషన్స్. చూడాలండి ఇంకా, ఎందుకంటే అది ఎవ్రీ వీక్ కొత్త కొత్త అలిగేషన్స్ అన్ని బయటకు వస్తున్నాయి మీరు చెప్పినట్టుగా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ ఒకటి రావడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ పేరిట 70 ఏళ్ళు పైబడిన వారికి 5 లక్షల వరకు ఉచిత బీమా అందించాలంటూ కూడా కేంద్రం కసరత్తు చేస్తుందంటే వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు దాని గురించి డీటెయిల్గా చెప్పగలరు? సో ఫైనల్గా మన ట్యాక్స్ పేయర్స్ మనీ
కొంచెం మంచి వాటికి ఉపయోగపడుతుంది అనేటట్టుగా ఇదైతే పెద్ద గుడ్ న్యూసేనండి. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో 70 years పైబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కింద మనకి 5 lakhs వరకు కవరేజ్. అంటే మీరు ఎలాంటి క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఇన్కమ్తో కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఎవరైతే 70 years అబోవ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ thousands of హాస్పిటల్స్లో ఈ ఆయుష్మాన్ భారత్ అనేది 5 lakhs వరకు ఇస్తున్నారండి. అంటే మీకు ఇన్సూరెన్స్ కూడా ఉన్నా, మీకు ఆల్రెడీ ఒక కొత్త ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అందరి దగ్గర ఈ మధ్య ఉంటుంది కదండి, సో అది ఉన్నా కూడా ఇది అప్లై అవుతుందండి. సో అలానే మీకు ఇంకా ఏమైనా స్టేట్ వైజ్ కొన్ని ప్రోగ్రామ్స్లో, స్కీమ్స్లో మీకు ఉంటాయి కాబట్టి మీరు కావాలి అంటే దీన్ని కూడా ఇప్పుడు ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇలా అంతా చాలా క్లియర్గా పెట్టారండి. సో ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇప్పుడు పెద్దవాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మాత్రం అప్ టు 5 lakhs వరకు మనకి ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా కవరేజ్ అవుతుందండి. సో దీని గురించి మీరు ప్రతి హాస్పిటల్లో కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో కనుక్కొని వాళ్ళ ట్రీట్మెంట్ కోసం అయితే ముందుకు వెళ్ళొచ్చండి. సో అయితే మాధవిరెడ్డి గారు, ఇప్పుడు ఈ వారం జరిగిన మార్కెట్ని దృష్టిలో ఉంచుకుని అంటే నెక్స్ట్ వీక్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఏ సెక్టర్స్ కొంత ఫేవరబుల్గా ఉన్నాయంటారు అసలు? సో మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్గా వెళ్ళాయండి. సో వెళ్తున్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే FIIs ఫ్లో అనేది స్టార్ట్ అయిందండి. ఇంతవరకు మన రీటైల్ పార్టిసిపేషన్స్, మన రీటైల్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ, రీటైల్ పార్టిసిపేషన్ ద్వారా కానీ సపోర్ట్ అనేది మార్కెట్కి వచ్చింది. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి సరిపోవడం లేదు. లాస్ట్ వీక్ అయితేనండి ఒక్కసారిగా FIIs అనేది ఆల్మోస్ట్ ఒక్కరోజే 7,700 crores ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలానే F&O సెగ్మెంట్లో కూడా FIIs అండ్ FPIs కూడా చాలా మనకి ఇన్ఫ్లోస్ అనేవి మార్కెట్కి, మన ఇండియన్ మార్కెట్స్కి స్టార్ట్ అయ్యాయండి. లాస్ట్ మంతే ఒక్కసారిగా $2 billion మన ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేశారంటే వాళ్ళు ఎంతగా మన ఇండియన్ మార్కెట్స్లో ఎంటర్ అవ్వాలి, ఇంకా లేట్ చేస్తే ఇంకా ఇది కూడా మిస్ అయిపోతాము అనే దీంతో FIIs కొంచెం వాల్యూషన్స్ ఎక్కువ ఉన్నా సరే దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్ మార్కెట్స్ అండి. దట్ ఈస్ వెరీ గుడ్ న్యూస్. సో ఈ న్యూస్తో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందండి. సో మీరు అన్నట్టుగా ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో మనకి ఎలాంటి స్టాక్స్, సెక్టార్స్ ఈ వీక్లో కొంచెం మూమెంట్ మనకు కనిపిస్తుందంటే ద ఫస్ట్ వన్ ఏంటంటే ఈ వెహికల్ అనే స్కీమ్ PM గారు తీసుకొచ్చారండి. సో ఈ వెహికల్ ఏంటంటే దానికి సంబంధించిన అంటే ఇంకా మనకి ఈ స్టేషన్స్, ఛార్జింగ్ చేసుకునే స్టేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. ఎవరైతే EV వెహికల్స్ వాడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. దే ఆర్ ఫీలింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎక్కడ పడితే అక్కడ మనకి ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారండి. సో దీనికి తగ్గట్టుగా ఒక 10,900 crores అంటే ఆల్మోస్ట్ 10,000 crores గవర్నమెంట్ ఈ పర్టికులర్ ఈ వెహికల్ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేయబోతుందండి. దట్ ఈస్ వాట్ గివెన్ బై PM మోడీ గారు. ఆ పర్టికులర్ వెహికల్ ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ లేకపోతే బ్యాటరీ కంపెనీస్ మీద కానీ బాగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే డిసైడ్ అయ్యారండి. సో దీనికి సంబంధించి కొన్ని స్టాక్స్ అయితే మనకి మూవ్మెంట్ అయితే కనిపిస్తుందండి. దట్ ఈజ్ ఒలెక్ట్రా ఒకటి, అండ్ JBM ఆటో, ఎక్సైడ్ బ్యాటరీస్, అమర్ రాజా బ్యాటరీస్, HBL, KPIT టెక్నాలజీస్ ఇలాంటి వాటిల్లో కొంచెం మూవ్మెంట్ అయితే మీకు కనిపించబోతుందండి. నెక్స్ట్ మనకి చిప్ మార్కెట్లో అంటే మనకి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో మన ఇండియాలో కూడా మనము కంపీట్ చేస్తున్నాము మ్యానుఫ్యాక్చరింగ్లో ఎస్పెషల్లీ. సో ఈ సెమీ కండక్టర్ స్పేస్లో కూడా మనకు కొంత మూమెంట్ కనిపిస్తుందండి. PM మోడీ ఒక మీటింగ్లో అడ్రస్ చేస్తూ చెప్పారు. సో మన గ్లోబల్లో 20% చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో మన భాగస్వామ్యం ఉండబోతుందని. సో దీనికి సంబంధించి కూడా కొన్ని స్టాక్స్ అయితే మీకు పాజిటివ్గా మనకి చిప్కి సంబంధించిన CG పవర్ కానీ, ASM టెక్నాలజీస్, మోషిప్ టెక్నాలజీస్ ఇలాంటి చిప్ అండ్ సెమీ కండక్టర్కి సంబంధించిన ఈ స్టాక్స్ కొంచెం మూమెంట్ అయితే కనిపిస్తుందండి. అండ్ అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ధరల విషయానికి వస్తే కూడా బాగా డౌన్ఫాల్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటి అసలు? సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్. ఈ రెండిట్లో కూడా చాలా ఈ కమోడిటీస్లో చాలా యాక్టివిటీస్ అయితే కనిపిస్తుందండి. అంటే క్రూడ్ ఆయిల్ ఒక్కసారిగా $70 బిలో కూడా వెళ్ళిపోయిందండి. అసలు ఎప్పుడు లేనంతగా క్రూడ్ ఆయిల్ అనేది ఇంత తక్కువ $70, ఇప్పుడైతే $72 per barrel ఉందండి. కానీ ఒకసారి చూసుకున్నట్లయితే అది $69 per barrel కూడా వెళ్ళింది. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. ఎందుకంటే మనము క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉన్నాం. బట్ ఆ రీజన్ ఏంటని చూసుకుంటే చైనాలో ఎక్కువగా వాళ్ళు ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు.
సో దానివల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్కి డిమాండ్ తగ్గుతుంది. సో అలానే కొంచెం ఎకానమీ స్లో డౌన్ అవ్వనియండి, లేకపోతే ఈ వెహికల్స్కి క్రూడ్ ఆయిల్ కాకుండా ఆల్టర్నేటివ్స్ ఉండడం వల్ల క్రూడ్ ఆయిల్కి డిమాండ్ తగ్గుతుందండి. సో మేబీ మన ఇండియాలో ఏమో ఈ విధంగా, అంటే మన మినిస్టర్ కూడా కొంచెం చెప్తున్నారు, ఈ విధంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కంటిన్యూస్గా లోలో ఉంటే ఏమో మన పెట్రోల్ ప్రైజెస్ కూడా త్వరలో తగ్గించబోతున్నాము. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ చాలా వీక్స్ అండ్ మంత్స్ నుంచి చాలా తక్కువ స్పేస్లోనే, అంటే $70 ఉంది. సో దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే మనకి ఈ వీక్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా చాలా తక్కువగానే వచ్చింది. సో దట్ ఈజ్ 3.46, అంటే 4% కన్నా బిలో మన ఇన్ఫ్లేషన్ వచ్చింది. సో దీనివల్ల యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసినట్టు ఈసారి ఆర్బీఐ, మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్బీఐ ఈ నెక్స్ట్ క్వార్టర్ మీటింగ్లో, వాళ్ళ మానిటరీ పాలసీ మీటింగ్లో మేబీ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కొంచెం కూల్ ఆఫ్ అయిందండి. అలానే వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ అయితే మాత్రం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ యూఎస్లో తగ్గుతుందో గోల్డ్ అయితే పెరుగుతుందండి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఆపోజిట్గా డైరెక్షన్స్లో ఇంట్రెస్ట్ రేట్, యూఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ గోల్డ్కి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉందండి. ఎప్పుడైతే ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది అనౌన్స్మెంట్ వస్తుందో గోల్డ్ అనేది పెరుగుతుందండి. సో నౌ లాస్ట్ వీక్లో గోల్డ్ హ్యాస్ హిట్ ఆల్ టైమ్ రికార్డ్ అయితే గోల్డ్ 73,100 వరకు వెళ్ళిందండి. సో ఇంకా వెళ్ళే కూడా అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి కాబట్టి గోల్డ్ అనేది పెరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు.